హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం సోయా చంక్స్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టి, ఆ పాన్ హీట్ అయిన తర్వాత మనం అందులో ఆయిల్‌ని యాడ్ చేద్దాము. ఆహ్, ఆయిల్‌తో పాటు నేనిక్కడ ఘీని కూడా యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు కంప్లీట్‌గా ఘీతో చేసుకోవచ్చు. లేదంటే కంప్లీట్‌గా ఆయిల్‌తో చేసుకోవచ్చు. లేదంటే ఇలా కాంబినేషన్‌లో కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఇది హీట్ అయిన తర్వాత ఇందులో మనం బిర్యానీ మసాలా ఉంటుంది కదా! షాహీ జీరా, మిరియాలు, దాల్చీని, అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ మనం ఇందులో యాడ్ చేసుకొని స్లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం బే లీవ్స్ కూడా యాడ్ చేద్దాము. బే లీవ్స్ కూడా స్లైట్‌గా ఫ్రై అవ్వాలి. సో దట్ మనకు దాని నుంచి అరోమా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్‌ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇందులో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇందులో వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొన్ని పుదీనా ఆకులని యాడ్ చేద్దాము. పుదీనా ఆకులు అలా ఫ్రై అవుతుండగానే మనకొక మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనం సోయా చంక్స్‌ని యాడ్ చేద్దాము. ఈ సోయా చంక్స్‌లో మనం కొన్ని హాట్ వాటర్ వేసి ఒక 10-15 మినిట్స్ వరకి మనం సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సో దట్ మనకి సోయా చంక్స్‌లో ఉన్న ఇంప్యూరిటీస్ అయినా, డర్ట్ అయినా ఏదైనా ఉంటే అదంతా ఆహ్, బయటికొచ్చేస్తుంది. అండ్ సోయా చంక్స్ మాక్సిమం ఎవరైనా తీసుకుంటుంటే వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సో, ఇలా హాట్ వాటర్‌లో మనం సోక్ చేసి పెట్టుకుంటే మనకలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ వాటర్‌లో నుంచి తీసి మనం యాడ్ చేసేటప్పుడు వాటర్ అంతా పోయేలాగా కంప్లీట్‌గా స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనందరికీ తెలిసిందే సోయా చంక్స్ అంటే అది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అని. నాన్ వెజిటేరియన్ ఇష్టపడని వాళ్ళు, తినని వాళ్ళు వెజిటేరియన్స్ అయ్యుంటే వాళ్ళు ఈ సోయా చంక్స్ తీసుకుంటే వాళ్ళకి మంచి ప్రోటీన్ అనేది వస్తుంది. అండ్ ఇది వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా సోయా చంక్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ వరకి మనం కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆలూని కట్ చేసుకున్నవి ఇలా ఇందులో యాడ్ చేయాలి. ఇది ఆలు బాయిల్ చేయనిది రా ఆలు ఉంటుంది కదా! ఇది నార్మల్‌గా కట్ చేసి బాయిల్ చేసుకున్నది. సో, ఆలు యాడ్ చేసిన తర్వాత నేను కొంచెం సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. సో దట్ మనం యాడ్ చేసిన ఆలు ఏదైతే ఉందో అది త్వరగా కుక్ అవుతుంది. అలానే ఇందులో నేను పులావ్ మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పులావ్ మసాలా మనకి గ్రోసరీ స్టోర్‌లో అయినా, లేకపోతే ఏ సూపర్ మార్కెట్‌లో అయినా ఈజీలీగా మనకు అవైలబుల్ ఉంటుంది. ఈ పులావ్ మసాలా ఏంటి అంటే మనకిది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో, మీరొకసారి పులావ్ మసాలా యూజ్ చేసి చూడండి. టేస్ట్ మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు ఈజీగా. సో, ఈ పీసెస్‌కి అంతా మనం యాడ్ చేసిన పులావ్ మసాలా అంతా పట్టేలాగా మనం ఒక మూతని పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసాం కదా! ఇప్పుడు మనం ఇందాకటి నుంచి ఫ్రై చేసుకున్న ఆహ్, సోయా అండ్ అలానే ఆలు కూడా ఒక 50% కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు, పెసరపప్పుని మనం బాగా వాష్ చేసి ఒక 5 మినిట్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ పెసరపప్పుని కూడా ఇందులో యాడ్ చేసి వీటితో పాటు అన్నీ కలిసేలాగా మళ్ళీ ఒక 3-5 మినిట్స్ వరకి ఫ్రై చేసుకుంటున్నాను. సేమ్ అలానే మళ్ళీ మూత పెట్టేసి ఒక 3-5 మినిట్స్ వరకి నేను వీటిని కుక్ అవ్వనిస్తున్నాను.
ఇది అన్నీ బాగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం రైస్‌ని యాడ్ చేద్దాము. ఆహ్, ఈ రైస్ తీసుకొని నేను ఒక 30 మినిట్స్ వరకి సోక్ చేశాను. సో, ఈ రైస్ ఇందులో సోక్ చేసిన రైస్ వేసి, మనం ఇందాక యాడ్ చేసిన అన్ని ఇంగ్రీడియెంట్స్‌తో పాటు ఈ రైస్ అంతా కలిసేలాగా మనం యాడ్ చేసిన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో, మసాలాస్ ఏమైతే ఉన్నాయో, ఆహ్, పులావ్ పౌడర్ కూడా యాడ్ చేసాం కదా! పులావ్ మసాలా. అదంతా వీటికి బాగా పట్టేలాగా రైస్‌లో అంతా వచ్చేలాగా మనం మళ్ళీ ఒక మూతని పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ వరకి ఇలానే కుక్ అవ్వనిద్దాము. అది సైడ్‌లో కుక్ అవుతున్న టైంలో మనం రైస్ కుక్కర్‌లో వాటర్‌ని యాడ్ చేసి హీట్ అవ్వనిద్దాము. అండ్ ఇందులో మనం సాల్ట్‌ని యాడ్ చేద్దాము. సాల్ట్‌ని యాడ్ చేసేటప్పుడు కాస్త మనం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆహ్, ఆ ఇంగ్రీడియెంట్స్‌తో పాటు రైస్‌లో వేసాం కాబట్టి ఎక్కువ కాకుండా చూసుకుందాము. అండ్ అలానే ఇందులో కొంచెం ఘీని కూడా యాడ్ చేసి హీట్ అవ్వనిద్దాము. వావ్! ఇదంతా బాగా ఫ్రై అవుతుంది. ఇంక్లూడింగ్ రైస్ కూడా. ఇప్పుడు ఇదంతా మనం ఇందాక రైస్ కుక్కర్‌లో వాటర్ బాయిలింగ్‌కి పెట్టాం కదా! బాయిల్ అవుతున్న వాటర్‌లో మనం ఈ రైస్ ఇదంతా మనం ఈ స్టఫ్ అంతా ఈ వాటర్‌లోకి మనం యాడ్ చేద్దాము. ఇలా అంతా మనం ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకసారి ఒక మంచి మిక్స్ ఇద్దాము. మంచిగా బాగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ దీనిపైన కూడా మనం మూతని పెట్టేసి కుక్ చేద్దాము. ఇది కుక్ అవ్వడానికి ఒక 20-30 మినిట్స్ టైం పడుతుంది. చూస్తున్నారు కదా! సింపుల్‌గా సోయా చంక్స్ పులావ్ ఎలా చేసుకున్నామో ఇది ఈ ఫుడ్ చాలా ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. బికాజ్ మనం ఇందులో యాడ్ చేసిన సోయా చంక్స్, అలానే దీంట్లో యాడ్ చేసిన పెసరపప్పులో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. అండ్ చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. వెయిట్ లాస్‌కి ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో, ఈ డైట్ వాళ్ళు యూజ్ చేస్తే ఇది ఇంకా చాలా వాళ్ళకి బెనిఫిషియల్ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఆల్ అబౌట్ నోయింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.